మరి ఒకటి మనల్ని మనం పరీక్షించుకోవడానికి వచ్చినప్పుడు వెన్ వీ హ్యావ్ కమ్ హియర్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. అందుకే నేను కొంచెం ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా వాడతాను పిల్లల కోసము, తెలుగులో కూడా మాట్లాడుతుంటాను, కొంచెం ఓపికతో వినాలి. వెన్ వీఆర్ హియర్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్ అంటే మనము పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ మరి సరి చేసుకోవడానికి వచ్చినప్పుడు, వెన్ వీఆర్ హియర్ టు సెట్ అవర్ లైఫ్స్ రైట్ కదా, మరి వచ్చినప్పుడు ఒకటి బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హూ అవర్ గాడ్ ఈజ్. మన దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనము బాగా ఏం చేయాలా, దానిని జ్ఞాపకం చేసుకుంటుండాలి. మన దేవుడు ఎంతో ప్రేమగల దేవుడు, ఎంతో దయా కలిగిన వాడు. హీఈస్ ఎ వెరీ కైండ్ గాడ్, ఎ వెరీ మర్సిఫుల్ గాడ్. ఆ విధంగానే ఎంతో కోపం కలిగిన దేవుడు కూడా, అంటే హీఈస్ ఎ వెరీ wrathful and a very angry God. ఆయనకు కోపం వచ్చినా కూడా ఆయన సహించాడు, పాపంను సహించాడు. యు అండర్స్టాండ్? ఒక సైడ్ క్షమిస్తాడు, ఒక సైడ్ శిక్షిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ సంథింగ్, దిస్ ఈస్ ద కంప్లీట్నెస్ ఆఫ్ హెమ్. అంటే ఆయనలో ఉన్న ఏంటి, టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు, దయ చూపిస్తాడు. ఆయన ఎంత ప్రేమించినాడంటే, ద వే హీ లవ్డ్ us, హీ గేవ్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిజ్ ఓన్లీ సన్. ఆయన ఏం చేసినాడు, మన కోసం అర్పించుకున్నాడు. హీ హస్ సాక్రిఫైస్డ్ హిజ్ ఓన్ లైఫ్. ఆయన జీవితమే ఇచ్చినాడు మనకు, దానికన్నా ఎక్కువ ఎవరు ఇవ్వలేరు. అలాంటి దేవుడు ఏం చేస్తున్నాడు, టుడే హీఈస్ రిమైండింగ్ us, మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, మరి నేను ఎంత ప్రేమిస్తానో, ఎంత దయ చూపిస్తానో, ఎంత మిమ్మల్ని నేను ఇష్టపడతానో, ఆ విధంగా మరి ఏం చేస్తాను, నేను పాపంను సహించాను అంటున్నాను. ఐ విల్ నాట్ టాలరేట్. దిస్ ఈజ్ ద బేసిక్ డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో ఉన్నది ఏంటంటే, గాడ్ డస్ నాట్ టాలరేట్ సిన్. పాపం నేను ఏం చేయడు. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్, మరి పాపం అంటే ఏంటి, దాంట్లో ఉన్న మనకు శాపం ఏంటి, దాంట్లో ఉన్న మనకు శిక్ష ఏంటి అనేది మనం గుర్తు చేసుకోకపోతే, మనము ఏం చేయము, మనం సరైన విధంగా ఏం చేయము, సరి చేసుకోము. ఎందుకంటే దేవుడు దయాగలిగిన వాడు. హీఈస్ ఎ కైండ్ గాడ్, మర్సిఫుల్ గాడ్. హీ విల్ షో హిస్ గ్రేస్, హీ విల్ ఎక్స్టెండ్ హిస్ లవ్ ఆల్వేస్ అని అనిపిస్తుంది, ఎప్పటికైనా అని అనిపిస్తుంది. కానీ మరి కొన్ని వచనాలు ఐ వాంటెడ్ టు, అంటే ముందు మన మధ్యలో కొన్ని ఇన్ కాంటెక్స్ట్ దేవుడు ఒకటే విధంగా ఎలా ఉంటాడు అనేది మనం చూద్దాం. లెట్ us see two contexts. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, లవ్ వితౌట్ పనిష్మెంట్. ప్రేమించాలి కానీ దాంట్లో పనిష్మెంట్ లేకపోతే ఏమవుతుంది, నువ్వు పాపంను పర్మిషన్ ఇచ్చినట్లు ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఏం చేసినా మనం ఏం చేస్తాం, తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, చిన్నపిల్లలు తప్పులు చేస్తున్నా ఏం చేస్తుంటారు, పోనీలే క్షమిస్తూ ఉంటాం, వాళ్ళు నేర్చుకుంటారని. దేవుడు కూడా అలా వదిలేస్తున్నాడు, చాలా మటుకు వదిలేస్తున్నాడు. కానీ మనం జ్ఞానపూర్వకంగా, వెన్ వీఆర్ గ్రోన్ అప్, వెన్ వీఆర్ మెచ్యూర్ ఇనఫ్, allowing sin does not show love, because sin will make you what? Eligible for death. అందుకే యాజ్ ఎ లవింగ్ ఫాదర్, అందుకే ప్రేమగల దేవుడిగా, తండ్రిగా ఏం చేస్తుంటాడు, మనం శిక్షించడం అది విధి. హీ ఈజ్ ఎ రైచియస్ గాడ్, ఈజ్ ఎ రైచియస్ గాడ్ అండ్ ఏ జస్టిఫైయింగ్ గాడ్ అంటారు. నేను ఏమంటున్నా అంటే, న్యాయవంతుడు, నీతిమంతుడు. యూ టు ఇది అర్థం చేసుకోవాలి. సో దేర్ ఈస్ టూ థింగ్స్ అబౌట్ హిమ్. ఏంటి, అందుకే ఏం చేస్తాడు, పనిష్మెంట్ తప్పకుండా ఇవ్వాలి. మనం పాపం చేస్తున్నప్పుడు తప్పకుండా ఇవ్వాలి. సో దెర్ ఈస్ టూ థింగ్స్. లవ్ వితౌట్ పనిష్మెంట్ ఈజ్ వాట్ వుడ్ బి పర్మిసివ్. ఏంటి, నువ్వు పాపం చేయడానికి నీకు విడుదల దయచేస్తున్నట్టే ఆయన పనిష్ చేయకపోతే, రైట్? అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ పనిష్మెంట్ వితౌట్ లవ్. మరి ప్రేమ చూపించకుండా మనం శిక్షిస్తున్నాడంటే అది ఎంతో మనకు కష్టమైపోతుంది. ఇట్ విల్ బి క్రూయల్, రైట్? ఆయన ఏం చేయాలో క్షమించాలి కూడా, మనం తప్పు చేసినప్పుడు క్షమించాలి, అదర్వైజ్ ఇట్ బికమ్స్ క్రూయల్. ఆయన తండ్రి కదా, మరి క్షమించాలి. సో ఈజ్ అండర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ గాడ్స్ డాక్ట్రిన్ ఆన్ సిన్ అనేది నాకు అనిపించింది. సో హీఈస్ వెరీ లవింగ్ అండ్ ఫర్గివింగ్. ఆయన ఏం చేస్తున్నాడు, చాలా క్షమిస్తాడు,
He loves us and He also forgives us. Exodus 34:6 చూద్దాము. నిర్గమకాండము 34 అధ్యాయము 6వ వచనము. I will read it in English. తెలుగులో ఇంకోరం చదవండి. The Lord, the compassionate and gracious God, slow to anger, abounding in love and faithfulness, maintaining love to thousands, and forgiving wickedness, rebellion, and sin అంటున్నాడు. He forgives rebellion and sin. Your 34:6 first, please. అతని ఎదుట యెహోవా యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము. ఆయన ఏం చేస్తున్నా, ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు మోసెస్ హియర్. ఆయన ఏం చేస్తున్నా, ఆయన సెల్ఫ్ రెవల్యూషన్ అవుతుంది అక్కడ. ఎవరిది? మోసతో ఏం చూపిస్తున్నాడు ఆయన? ఆయన ఏమై ఉన్నాడు? తెలుగులో చదవమ్మా. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై యెహోవా అంటున్నాడు. See, he is such a loving father. He is what? He is compassionate. He is a gracious God, slow to anger and abounding in love and faithfulness. అదే దేవుడు నెక్స్ట్ వర్స్లో ఏమంటున్నాడు? లెట్ us come to verse 7, 34th చాప్టర్లో 7వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు చూద్దాం. Yet he does not leave the guilty unpunished. చూడండి అక్కడ ఎంత మంచిగా రాస్తున్నాడు. Yet he does not give, రైట్ అమ్మా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికిని కుమారుల మీదికిని. చూడండి. సో చాలా జాగ్రత్త. తల్లిదండ్రులకైతే మనకైతే ఒక పెద్ద హెచ్చరిక. ఏంటి బాస్, బ్రదర్, ఏంటి? సరి చేసుకో. యూ హ్యావ్ టు సెట్ యువర్ సెల్ఫ్స్ right. He says that in English. See, by no means he will not clear the guilty. He will not clear the guilty. If you have sinned, you are answerable to that sin. You have to ask for forgiveness. నువ్వు ఏం చేయాలి? దానికి పశ్చాత్తాపముతో ఒప్పుకోవాలా. If you do not ask for forgiveness, that will stand against you. నీకు అదేముంటుంది? దానికి నువ్వు నిర్దోషిగా నిలబడతావు. That is it. You are convicted of sin. అంతే. ఇంకోటేంటి? And he visits the iniquity of the fathers upon ఎవరి మీద? Children and the children's children and to the 3rd generation and the 4th generation దాకా కూడా ఉంటాడు. అదే దేవుడు ఏం చేస్తాడు? ఆ విధంగా సరి చేసుకుంటే దీవెనలు కూడా దయచేస్తాడు కదా. తరతరాలు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడని కూడా వాక్యం ఉంది. సరి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డోంట్ స్లీప్. I don't understand how you people can sleep, when. So please be awake. దేవుని సన్నిధానంలో ఉన్నాము. If you want, go wash your face and come, drink some water, but sit and listen, because it is important. If our lives do not change, you are going to be punished. అది బాగా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా శిక్షకి ఏమవుతున్నాము? అర్హులుగా మారుతా. పాపముకి అందుకే అడగాల దేవుని, దేవా నాలో ఇంకేమైనా మలినమున్నా, ఇంకేమైనా తప్పిదములున్నా, నాలో ఇంకేమైనా పాపమున్నా, నాకు తెలియని పరిస్థితులు ఉన్నాను, నాకు తేటపరచు. మరి దేవా దాని విషయంలో నేను చేయాలి, నన్ను క్షమించమని అడుకోవాలి. యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్ టు రివీల్ సిన్స్ ఇన్ యూ. చాలా మటుకు ఏమైతే మనము ఎన్నో విధాలుగా ఈ లోకంలో ఉన్నంత కాలము లోకంలో పాపములు ఏం చేస్తున్నారు? వాళ్ళు సమర్థించుకున్నారు. దే హ్యావ్ జస్టిఫైడ్ సిన్ ఇన్ మెనీ వేస్. అదేమైతుంది? అందుకే మనకు ఇది పాపం కాదులే, లోకంలో అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా చేయొచ్చు అనిపిస్తుంది. ఆ పాపము ఏంటి? దేవుని విషయంలో ఏంటి? పాపం. సింపుల్ థింగ్. వితౌట్ లైసెన్స్ వి డ్రైవ్ అవర్ వెహికల్స్. ఏం చేస్తాము?
మన బండ్లు నడిపిస్తాం. లైసెన్స్ లేని వారు అసలు నడిపించదు. లోకల్ ఎంతోమంది నడిపిస్తున్నారు. ఆడ పోలీసు వాడు ఉంటాడు కదా, ఈ గలీలకు పోండి, ఆ గలీలకు పోండి చెప్తుంటారు. ఒక కుటుంబము మానేసింది చర్చికి రావడం. ఎందుకు తెలుసా? నేను వాళ్ళ కుమారుడు బండి నడిపియద్దు, లైసెన్స్ లేదు, ఇవ్వకండి అని నేను వాళ్ళను పదే వాళ్ళకి చెబుతూ పాపంలోకి నడిపిస్తున్నారు, కాంప్రమైజ్ చేపిస్తున్నారు అని చెప్తున్నందుకు వాళ్ళ కుటుంబం మానేసింది చర్చికి రావడం. మళ్ళీ చెక్ చేస్తున్నాను. అలా కూడా ఉన్నారు. బట్ గాడ్ డస్ నాట్ అలౌ సిన్. ఏలాంటి పాపను కూడా ఆయన ఏం చేయడు, ఒప్పుకోడు. అందుకే చాలా యూ హ్యావ్ టు బీ వెరీ కాన్షియస్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. మనల్ని ఎందుకు? హీ హాస్ బాట్ us with his precious blood. ఆయన రక్తంతో మనం ఏం చేసినాడు? కొనుక్కున్నాడు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ సెల్స్ ఎనీమోర్. హీ ఈజ్ రెస్పాన్సిబుల్. చాలా జాగ్రత్తగా ఉన్నాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ చేంజెస్ మనం తెచ్చుకోవాలి. దేర్ ఇస్ ప్రూనింగ్ అండ్ దేర్ ఇస్ వీడింగ్. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రూనింగ్ అండ్ వీడింగ్. ప్రూనింగ్ అంటే ఏంటి? కొమ్మలను ఏం చేస్తామో మనము, ఆ తోటమాలి ఏం చేస్తాడు? నాటబడిన చెట్టును ఏం చేస్తుంటాడు? అక్కడక్కడ కత్తిరిస్తుంటాడు. ఎందుకు? అక్కడ మళ్ళీ చిగురు వచ్చి అది బహుగా ఫలించాలి. అదేవిధంగా వెన్ దేర్ ఆర్ వీడ్స్. వీడ్స్ అంటే ఏంటి? బురుగులు వస్తాయి, పొదలు, బురుగులు, చెట్లు ఏమో వస్తుంటాయి కదా, మనం పండించి దాన్ని ఏం చేస్తాడు? ఆయన తీసి పీకేసి కాల్ చేస్తాడు. సో మనం వి షుడ్ అండర్స్టాండ్ దేనిని మనం కత్తిరించి మనం చిగురించాలనో, దేనిని మనం తీసి పడవేయాలి. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ రెక్టిఫికేషన్ దట్ వీ నీడ్ టు డూ. దట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్. ఈ విధంగా మనం సరి చేసుకుంటూ జీవిస్తే, అందుకే అంటున్నాడు. లేకపోతే ఏం చేస్తాడు? యు ఆర్ సీయింగ్ ద లవింగ్ అండ్ ఫర్గివింగ్ గాడ్. ఒక విధంగా ఏం చూస్తున్నాము? ప్రేమించు క్షమించే దేవుని చూస్తున్నాము. ఇంకో ఎక్కడ ఏం చూస్తున్నాము? కోపగిస్తూ ఏంటి? ఆయన మన మీద కోపంని కుమ్మరించే దేవుడు కూడా. ఆయన ఏం చేస్తే ఉగ్రత కుమ్మరించే దేవునిగా కూడా మనము చూస్తున్నాం. అలాంటి దేవుడు మనం నడుచుకుంటున్నాం. రెండోది క్షమాపణ. మరి ఇక్కడ చూస్తున్నాము నంబర్స్, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 14th chapter 18th verse. దీంట్లోనే 2 విధాలుగా ఆయన క్షమించే దేవుడు, మరి ఆయన న్యాయం చేసే దేవుడు అని కూడా, జస్టిస్ అనేది కూడా చూస్తున్నాం. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. ఆయన తప్పకుండా ఏం చేయాలా? పాపంని శిక్షించాలా, మరి మంచితనంని ఏం చేయాలి? ఆయన దీవించాలి. హీ హాస్ టు బ్లెస్ గుడ్నెస్, హీ హాస్ టు పనిష్ సిన్. రైట్, చూద్దాం 14:18. The Lord is slow to anger, abounding in love, and forgiving sin and rebellion. కదా, అవునా కదా? ఏం చేస్తున్నాడు? The Lord is long suffering and abundant in mercy, కదా, forgiving iniquity and transgression అంటున్నాడు. ఏమంటున్నామా? దోషమును అతిక్రమమును పరిహరించువాడు, అపరాధిని నిరపరాధిక ఎంచక. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? బై నో మీన్స్, ఎంచక 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల విధికి తెచ్చువాడునై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? బై నో మీన్స్ హీ క్లియర్స్ ది గిల్టీ, విజిటింగ్ ది ఇనిక్విటీ ఆఫ్ ద ఫాదర్స్ ఆన్ ద చిల్డ్రన్ టు ద థర్డ్. మళ్ళీ అక్కడ వచ్చేస్తుంది చూడండి. సో ఇవి ఎందుకు ఇస్తున్నాడు? పాపం నన్ను ఏం చేయడు? పాపంని వదిలివేయడు. యు ఆర్ ఆన్సరబుల్. అందుకే మనం ఏం చేయొద్దు? దాన్ని ఇక చేసుకుంటూ మనము పెండింగ్లో పెట్టుకోవద్దు. అది చేస్తూ ఎన్నో జమ అయిపోయినాక కొన్ని ఇవి తప్పులు చేసినామని కూడా మర్చిపోతాం మనం. అందుకే ఏ రోజు తప్పు ఆ రోజు ఏం చేసుకోవాలి? మనము దేవుని దగ్గర సరి చేసుకోవాలి, మన అకౌంట్ని క్లియర్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు క్లియర్ యువర్ అకౌంట్స్ ఎవ్రీ డే. బై ది ఎండ్ ఆఫ్ ద డే కొంచెం సమయం గడపాలా. మనం అడుగు, దేవా ఈరోజు నేను ఈ ఆలోచన వచ్చింది, ఈ తప్పు చూపు, ఈ దేవా ఈ తప్పు క్రియ, ఈ తప్పు మాట, దేవా ఇవన్నీ కూడా దేవా నన్ను క్షమించు అని అప్పుడు సరి చేసుకుంటే నెక్స్ట్ డేకి ఏముండదు? దిల్ బి నో పెండెన్స్.
అర్థమవుతుందా? లేదా మర్చిపోతాం. అప్పుడు ఏమవుతుంది? ఆయన న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు, వెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ గాడ్, దెన్ హీ విల్ షో యూ, బాస్, దీస్ ఆర్ ఆల్ యువర్ పెండింగ్ సిన్స్. ఏంటి నువ్వు పెండింగ్ సిన్స్, వాట్ ఆర్ యూ సేయింగ్ అబౌట్ దెమ్ అంటాడు. వాట్ ఆర్ యూ సేయింగ్ అబౌట్ దెమ్? దాని గురించి ఏంటి మరి మీరు చెప్పేది? వాట్ ఆర్ యూ గోయింగ్ టు సే అబౌట్? మనకు అన్ని పాపాలుండి మన ఆయన దగ్గరికి వెళ్తామా మనము? ఆర్ విల్ బి లెఫ్ట్ బిహైండ్? సో when the word is so clear, వాక్యం అంతా తేటగా స్పష్టంగా ఉన్నప్పుడు మనను మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకుంటున్నాను. యూ హ్యావ్ టు రెక్టిఫై యువర్ సెల్స్, యూ హ్యావ్ టు సెట్ యువర్ సెల్స్ రైట్. అందుకే న్యాయవంతులు అంటే ఏం చేస్తారంట? వాళ్ళు మాట్లాడడానికి వెనుకబడతారంట. దే విల్ నాట్ స్పీక్ మచ్. వాళ్ళు వినుటకు ఎక్కువ చెవి ఒగ్గుతారు. వాళ్ళు మాట్లాడరు. వై? బికాస్ దే నో ఇఫ్ ఐ స్పీక్ మోర్ ఐ విల్ టెండ్ టు సిన్. ఐఎమ్ మోర్ ప్రోన్ టు సిన్నింగ్. ఎక్కువ మాట్లాడితే అందుకే గమ్మున వింటుంటారు. ఎందుకు ఇది చాలా డేంజర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యువర్ టంగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ culprit. So be very careful what you talk and what you are about to speak. ఇంకా మన దేవుడు అక్కడనే కాదు, బిఫోర్ యూ స్పీక్ ఇట్ సెల్ఫ్ హీ అండర్స్టాండ్స్, హీ రీడ్స్ యువర్ థాట్స్. నీ హృదయంలో ఉన్నదే ఆయన ఎక్కబెడతాడు. బయట మంచిగా ఉండొచ్చు, బయట ప్రేమ మాటలు ఉండొచ్చు, కానీ నీ హృదయంలో ఏముంటుంది? కోపము. నీ హృదయంలో ద్వేషం. యూ విల్ హ్యావ్ రైట్, యూ విల్ హేట్ సంబడి, బట్ దెన్ అవుట్వర్డ్లీ యూ విల్ బి షోయింగ్ లవ్. You may have kind words to say, but our God will not allow that to happen. He will not. He will read your hearts and He will count it against you, not the words that you speak. So please be very careful unto none. So ikkada emantunnadu, He will pardon and He will also allow consequences to happen. And ఏం చేస్తాడు? మనను క్షమిస్తాడు. ఒక సైడ్ నుంచి ఏం చేస్తాడు? మన పాపంకి మనను తప్పకుండా శిక్షార్హులుగా మనను వదిలేస్తాడు. అందుకే మనకి ఇంకా కష్టాలు, బాధలు, నష్టాలు, మన సమయానుకూలంగా దీవెనలు రాకున్నాము, మనకు చింత, ఇవన్నీ కూడా ఎందుకుంటాయి? బికాస్ వీఆర్ స్టిల్ ఇన్ సిన్ అని చూస్తున్నాం. మూడవది కూడా, లెట్ us see the third thing. ఆయన స్వభావం ఏంటిది అనేది కూడా చూద్దాం. రైట్? ఒకటేంటి? కీర్తనకారుడు మంచిగా రాస్తున్నాడు. ఒకటి, I'm giving you different contexts about the same thing. అంటే loving and forgiving God, angry and wrathful God అని చూపిస్తున్నాను. I'm giving you the same verses. కీర్తన 86 5వ వచనము. (86:5). ప్రభువా, నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు అంటున్నాడు కదా. సారీ, నేను అక్కడ కూడా చూడాలి మనము. సరే, ఇక్కడనే 15వ వచనం కూడా చూద్దాం. ప్రభువా, నువ్వు దాక్షిణ్యము గల, అంటే యు ఆర్ ఏ కంపాషనేట్ అండ్ గ్రేషియస్ లార్డ్, slow to anger, కృపా సత్య, abounding in love and faithfulness, నిండిన వాడవు. రైట్? మరి కీర్తన 7:11 ఏమంటున్నాడు చూద్దాం. కీర్తన 7:11 7:11 ఏమంటున్నాడు చూద్దాం. న్యాయమును బట్టి, ద రైచియస్ గాడ్, న్యాయమును బట్టి ఆయన తీర్పు ఎప్పుడమ్మా? అనుదినం అని లేదా అక్కడ? ప్రతిదినము. కోపపడు దేవుడు is a God who displays His wrath every day. Right? You understand?
సో దిస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ వర్సెస్. ఇవన్నీ ఇవన్నీ రాసుకోవాలా, ఇవన్నీ ధ్యానిస్తుండాలా. ఈ విధమైన దేవుడు మన వి సర్వ్ దిస్ కైండ్ ఆఫ్ గాడ్. చివరి రోజులలో ఏమైపోతుందంటే ఎక్కడ చూసినా కృప 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 అని ఏం చేస్తున్నారు? పాపంను ఏం చేస్తున్నారు? ద సీరియస్నెస్ ఆఫ్ సిన్ ఏం చేస్తున్నారు? దే ఆర్ వాషింగ్ ఇట్ ఆఫ్. దయాళుడు, కృపామయుడు దేవుడు నీకు దీవెన పంపించేసినాడు. దే ఆర్ ఆన్ ద వే. ఓన్లీ థింగ్ యూఆర్ స్టాపింగ్ దెమ్. అయ్యో, దేవుడు ఇచ్చేవాడు మన క్రియలను బట్టి కాదు. He doesn't reward us because of our deeds. He has given us free. The gift of salvation has come to us free. ఆయన ఉచితంగానే మనల్ని రక్షించుకున్నాడు. ఆయన కార్యములు చేయమని, క్రియలు చేయదు ఆయన దీవించేవాడు కాదు. ఆయన కృప చేయమని దీవించేవాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? పాపంను కూడా ఆయన ఏంటి? శిక్షించే నీతివంతుడు అంటున్నాడు. He is a righteous God, a God of justice, who also punishes sin అని చూస్తున్నాం. అది ఇంకెప్పుడు చేస్తాడంట? Every day he punishes. You understand? Oh, Nathan, you understand? You better understand. It's very important. ఎందుకంటే the way we talk, the way what all do we watch? How many of us are reading our Bible? How many of us are meditating on the Word of God? How many of us trying to live a faithful and a holy life? అంటే బైబిల్ చదవడం విషయంలో అయినా, ధ్యానించడం విషయంలో అయినా, ఒక మనము విశ్వాసము కలిగిన పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నాం? ఎవ్రీ డే, వేర్ ఎవర్ యు ఆర్, విత్ హూమ్ ఎవర్ యు ఆర్, ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఏమి చేస్తున్నా, అక్కడ నువ్వు ఒక మంచి సాక్షిగా నువ్వు నిలబడుతున్నావా? ఆర్ యు స్టాండింగ్ యాజ్ అ విట్నెస్ ఫర్ హిస్ కింగ్డమ్? The words that which come out when you are with your friends, the thoughts that come into your mind when you are with your friends, తలంపులు, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ ఏమంటారు, నీ ప్రవర్తన, the way you behave, are they all holy and are they all right in the Lord? So these are all important. ఈ విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే, if you all live, God is very forgiving, very loving. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఎంతో దయాళుడు. హీ విల్ బ్లెస్ యూ. ఆయన ఒకటే ఆడుకుంటున్నాడు, ఏంటి? నేను చెప్పినట్టు నువ్వు విను, అంతే. యూ లిసన్ టు వాట్ ఐ హ్యావ్ టు సే అండ్ బి బ్లెస్డ్. దట్స్ ఆల్ ఐ వాంట్. కానీ మనం ఏం చేస్తుంటాము? మన ఆలోచనలతో, మన ఇష్టపూర్వకంగా, మన తలంపులతో, లేజినెస్ ఒకటి. లాట్ ఆఫ్ టైమ్స్ we sin. All is because we become disobedient. మన తలంపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశములు, మన ఇష్టాలు, దీంతో ఏం చేస్తున్నాం? దేవుని మనము దూరంగానే ఉంచుతాం. చాలా జాగ్రత్తగా జీవించమని చెప్తున్నాడు. యోనాలో కూడా చూద్దాం. 4:2 చూద్దాం. I knew that you are a gracious and compassionate God, slow to anger and abounding in love, a God who relents from sending calamity అంటున్నాడు. ఏమంటున్నాడు యోనా? 4:2 యెహోవా కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృప కలిగిన దేవుడవై ఉండి, పశ్చాత్తాపపడి కీడు చేయక మానుటవని నేను తెలుసుకొని. చూడండి, యోనా ఏమనుకున్నాడు? దేవుడు క్షమిస్తాడు, ఆయన హీ విల్ రిలెంట్, హీ విల్ నాట్ సెండ్ నన్ను. ఇది మంచిగా చూడండి, ఎంత మంచిగా ఇక్కడ యోనా అయితే మంచిగా క్లియర్గా చెప్తున్నాడు. నువ్వు ఇలాంటి దేవుడివని ఏం చేస్తున్నాడు అంటే ఆయన అక్కడికి ఉరికిపోయినాడు. దేవుడు నుంచి ఏంటి? క్షమించే దేవుడు, కటాక్షం చూపించేవాడు. హీ ఫర్గివ్స్, హీ విల్ షో మర్సీ అని ఏం చేసినాడు? హీ ran away. అవునా కదా? ఇక్కడ ఉంది కదా, ఏమంటున్నాడు? రైట్, స్లో టు యాంగర్, అబౌండ్ ఇన్ లవింగ్ కైండ్నెస్, వన్ హూ రిలెంట్స్ ఫ్రమ్ డూయింగ్. దట్స్ ద రీజన్ మనం కూడా అలానే చేస్తుంటాం, యోనా అలానే చేస్తుంటాం. దేవుడు క్షమిస్తాడులే, దేవుడు ఏం చేస్తాడులే, పోనీ చిన్నది పెద్దదే కదా, చిన్న పాపమే కదా, ఏమవుతుందిలే అనిపిస్తుంటుంది.
See how confident he was on God's love. How many of us are confident about God's love? అందరికి ఉంది దేవుని ప్రేమ మీద మనకు విశ్వాసం ఉంది. బట్ ఇట్ డస్ నాట్ గివ్ అస్ పర్మిషన్ టు సిన్ ఆర్ డిసొబే. పాపం చేయడానికి మనకు అది ఏం చేయదు, పర్మిషన్ తెలుగులో ఏమంటారు, అనుమతి ఇవ్వదు. అవిధేయత చూపించడానికి అనుమతి ఇవ్వదు. ఎందుకు చూడండి, ఇక్కడ కూడా చూద్దాం. అక్కడనే మూడో అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. యోనాలో 3వ అధ్యాయం 4వ వచనం, 3rd chapter 4th verse. యోనా ఆ పట్టణంలో చూడండి ఏమవుతుంది అక్కడ. ఇక ఏంటంటే ఎన్ని రోజులలో, 40 దినాలలో ఇక నినివే పట్టణం ఏం చేస్తారంట, నాశనం. పనిష్మెంట్ విల్ డెఫినెట్లీ కమ్, తప్పకుండా. కానీ అక్కడ అందుకే ఏం చేసినాడు దేవుడు, నన్ను క్షమిస్తాడు, నన్ను ఇచ్చేస్తాడు, నాకేం చేయట్లేదు, నన్ను అర్థం చేసుకుంటాడు అని ఏం చేసినాడు. యోనా ఉరికిపోయినందుకు ఏం చేసినాడు, ఎన్ని రోజులు ఉన్నాడు, దేంటున్నాడు. ఎప్పుడైనా చేప నోట్లో, చేప కడుపులోకి పోయి చూసిరా? ఎప్పుడైనా చేపలు కోస్తున్నప్పుడు చూసిరా? దాంట్లో ఎంత చెత్త ఉంటుందో, ఎంత చేదు ఉంటుందో చూసిరా ఎప్పుడైనా? చేపలు కోసినప్పుడు ఎవరు చూడలేదా? యూ హ్యావ్ నాట్ సీన్ వెన్ ఫిష్ ఇస్ బీయింగ్ కట్? సో వాసన, దాంట్లో ఉన్న చేదు, దాంట్లో ఉన్న రోత, there's so much of dirt and filth in that. It's all removed. And ఆయన చిన్నది కాదు, ఈ రోజునే పెద్ద దాంట్లో ఏమేమి ఉన్నాయో, ఇంకా ఏమేమి మింగిందో, ఏమేమి తిన్నదో. యు అండర్స్టాండ్? అండ్ హీ వాజ్ దేర్. పనిష్మెంట్ యూ కెనాట్ ఎస్కేప్ అని చూపిస్తున్నాడు. ఏమి చూపిస్తున్నాడు దేవుడు? యూ కెనాట్ ఎస్కేప్, యూ హ్యార్ గోయింగ్ టు బి పనిష్డ్. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాడు? ఆ తర్వాత మనం అయినాక చూస్తే, ఇప్పుడు 3-4 చూస్తే 40 రోజులు ఏం చేస్తాడు? నినివేని ఏం చేస్తాడు? కానీ నాశనం చేయలేదు. ఎందుకు? వాళ్ళు మారినారు, వాళ్ళు పశ్చాత్తాపడినారు. దే రిలెంటెడ్. గాడ్ హ్యాడ్ ఎ ప్లాన్ టు పనిష్. సో సిన్ కెన్ నాట్ ఎస్కేప్ పనిష్మెంట్. పాపము ఏం చేయదు శిక్షను, అన్లెస్ ఒకటే రీజన్, ఒకటే కారణం, అది తప్పించుకోవాలి. ఏంటి? పశ్చాత్తాపముతో. ఏంటి? నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని, ఒప్పుకోవడం కాదు, చాలామంది ఒప్పుకుంటాం, చాలామంది ఒప్పుకుంటాం, బట్ వీ హ్యావ్ టు లీవ్ అవర్ సిన్స్. వీ హ్యావ్ టు సే సారీ మై లార్డ్, ఐ విల్ నాట్ అని. ఏం చేయాలి? దాన్ని నువ్వు దూరము చేసుకో. ద ప్రాడిగల్ సన్ వాళ్ళ తండ్రిని ఏం చేసినాడు? వ్యతిరేకించి వెళ్ళిపోయినాడు. ఈ వెంట రైట్ వెళ్ళిపోయి ఏం చేసినాడు? దూరం ఉండలేదు. ఏం చేసినాడు? మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చినాడు. పశ్చాత్తాపంతో వచ్చి మరి తండ్రి దగ్గరికి వచ్చినాడు. హీ కేమ్ బ్యాక్. సో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యూ హ్యావ్ టు బికమ్ రైచియస్ అగైన్. నువ్వు మరొకసారి నీతిమంతులుగా తీర్చబడాలి. దేవుని సన్నిధానంలో నువ్వు ఒప్పుదలతో రావాలా, క్షమాపణతో రావాలా, నువ్వు ఆ పాపను విడిచి రావాలా. That is what is sin. You have to live sin. You have to abhor sin. You have to hate sin. పాపం ఏం చేయాలి? నువ్వు స్టార్ట్ ద్వేషిస్తుండాలి. స్లోలీ. నాకు అందుకే ఇంటాలరెన్స్ టువర్డ్స్ సిన్ అనేది రావాలి. ఏముండాలి మనకు? ఇక పాపంని సహించలేము, పాపులను సహించలేము. కానీ దేవుడు ఏమన్నాడు? పాపులను ప్రేమించి వాళ్ళకు వాక్యం చెప్పాలి. కానీ పాపులను తప్పకుండా మనం ఏం చేయాలి? దూరంగానే ఉండడము బెటర్. అందుకే అంటాడు, దుష్టుల మార్గంలో నడవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక అంటాడు. యు షుడ్ నాట్ బీ అమాంగ్ దట్ కంపెనీ. అండర్స్టాండ్? సో దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. ఈరోజు దిస్ మార్నింగ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్, రైట్? ఇంకొకటి కూడా చూద్దాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ వర్సెస్, అందరికీ కంటతా వచ్చే వర్స్ ఇది. ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఏంటది? ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్
that He gave His one and only Son, that whoever believes in Him shall not perish but have eternal life. తెలుగులో ఏమంటున్నాడు? దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. చూడండి, అవునా? మరి అదే దేవుడు ఏమంటున్నాడు అక్కడనే 3వ అధ్యాయంలో 36వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. లెట్ us go to verse 36 దే. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమంటుంటాడు? కుమారు నందు విశ్వాసం ఇచ్చిన వానికి ఏముంటుంది? ఎవలాస్టింగ్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? కుమారుని యందు విశ్వాసము ఉంచువాడే అంటున్నాడు. రైట్? ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియును. ఎంత తేటగా, ఎంత స్పష్టముగా, with so much of clarity and clear, and being clear, this verse tells it all. If you don't believe, there is God's anger. అందుకే మనము యేసు ప్రభు పోలికలో నడుస్తున్నామా? ప్రయత్నము చేస్తున్నామా? ఆర్ వి లివింగ్ అకార్డింగ్ టు హిస్ విల్? ఆయన ఇష్ట ప్రకారము జీవిస్తున్నామా? ఆయనకు మనం దగ్గరగా జీవిస్తున్నామా? కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే బయటికి పోతే ఆ ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్. సో బీ వెరీ, దానికన్నా మంచిగా ఏంటి? ఇంట్లోనే ఉండడం బెటర్. సమ్టైమ్స్ బీ అలోన్, యూ వోంట్ సిన్. లోకం అంతా పాపం కలిగి ఉంది. ఎవ్రీవేర్ యూ గో దెర్ ఇస్ సిన్. వేర్ ఎవర్ యూ గో యూ సీ సిన్. పాపము పాపము పాపం. ఎలా అయిపోయిందంటే, ఈ లోకం ఇంతకుముందు చెప్పినాడు, ద వరల్డ్ ఇస్ ఇక ఏమైపోతుంది? పాపంలో సెల్ఫ్ డిస్ట్రక్షన్కి ఉరుకుతుందంట. ఏంటి దాని నష్టం? దాన్ని ఏం చేస్తుంది? నాశనానికి పరుగెత్తుతుంది లోకం. ఓవర్ పాపులేషన్ అయిపోయిందంట. 2070 లోపల మన పాపులేషన్ విల్ రీచ్ 12 బిలియన్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంత ఉంది మన పాపులేషన్? 8.3 బిలియన్, 8.5 బిలియన్ దాకా ఉన్నాం మన పాపులేషన్ ఈ లోకంలో. 2070 లోపల ఏమవుతుందంటే మనము విల్ బికమ్ 12 బిలియన్, 12 బిలియన్. సో ఆ టైంలో దిస్ వరల్డ్ విల్ నాట్ బి ఏబుల్ టు feed us, will not be able to tolerate us. అర్థమవుతుందా? మనకు కావాల్సిన ఆహారం దొరకదు, మనకు కావాల్సిన ఆక్సిజన్ దొరకదు, మనకు కావాల్సిన జాగ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇండ్లు ఎట్లయిపోతున్నాయి? మెల్లమెల్లగా ఏమవుతున్నాయి? ఇండ్లు పాకుతూ పట్టణాలు పాకుతూ అగ్రికల్చర్ జీరో అయిపోతుంది. ఏమవుతుంది? అగ్రికల్చర్ జీరో అయిపోతుంది. వ్యవసాయం జీరో అయిపోతుంది. ఎవరు పండిస్తలేరు. మరి ఏం తింటాం మనము? వాట్ విల్ యూ ఈట్? వీ హ్యావ్ సీన్ దిస్ ప్లేస్. ఇక్కడ నుంచి సైనిక్పురి పోవాలంటే ఉట్టిగా ఒక కొండ ఉంటుండే. ఆ కొండ దాటి అవునా సిస్టర్ అన్నీ చూడలేదు మనము. ఈ ప్రాంతంలో ఏమీ లేకపోతుండే, ఉట్టి ఒక ఇల్లు ఉంటుండే ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఒకరి మీద ఒకరు. And just imagine in another how many years now I'm talking about another 50 years. ఇంకొక 50 సంవత్సరాలు just about this world is not going to support. నీళ్ళు కష్టము, ఆహారము కష్టము, అంతమంది ఉంటే ఆక్సిజన్ కష్టము. ఎక్కడ పోయినా నివాసముల కోసం ఏం చేస్తున్నారు? చెట్లను కొట్టేస్తున్నారు. చూడండి, ఎంతో జరుగుతుంది. And God is allowing that to happen because man thinks is very clever. చాలా తెలివిగలవాడు. ఇప్పుడు ఎక్కడ పోతారంట? మూన్లో పోయి పండిస్తారంట, స్పేస్లో పండిస్తారంట, మూన్కి పోయి పండిస్తారంట, స్పేస్లో పండిస్తారంట.
ఆర్టిఫిషియల్ రెయిన్స్ అంటారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. లాస్ట్కి ఆహారం ఏం చేస్తారంటే అంటే మనకు తినడానికి అన్నం ఉండదుగా, రోజుకి ఏం చేసుకోవాలా, నువ్వు ఒక క్యాప్సూల్ వేసుకోవాలా. దానిలో నీకు కావాల్సిన న్యూట్రియంట్స్, కావాల్సిన ప్రోటీన్ అన్నీ కూడా ఏమేస్తే మందు రకంగానే వస్తాయంట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఒక క్యాప్సూల్, మధ్యాహ్నంకి ఒక క్యాప్సూల్, రాత్రికి ఒక క్యాప్సూల్. రోజు వేసుకున్న మందులకే ఇప్పుడు ఏమంటున్నారు, వారంకి వేసుకున్న మందులు వస్తున్నాయంట. ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్స్కు అందరు మర్చిపోతున్నారని చెప్పేసి వీక్లీ 1 ఇంజెక్షన్ అని వస్తుంది ఒకటి కొత్తగా, ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసారు, అది వస్తుందంట. మరి అప్పుడు ఆహారం కూడా ఇయర్లీ వన్స్ వస్తుంది. బిర్యానీ కూడా క్యాప్సూలే, ఇడ్లీ కూడా క్యాప్సూలే, ఎన్నో రకాల రకాల క్యాప్సూల్ వస్తాయి అప్పుడు. మసాలా దోశ క్యాప్సూలే, చేప ఫ్రై కూడా క్యాప్సూలే. పరిమళ అప్పుడు క్యాప్సూల్ అమ్ముతుంది, ఫిష్ ఫ్రై అంటుంది, కానీ దాని ఏముంటుంది, క్యాప్సూల్. చూడండి, లైఫ్ ఇస్ చేంజింగ్. దేవుని సృష్టికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆలోచిస్తూ నేనే దేవుణ్ణి అనుకుంటున్నది ఈ మానవునికి అలాంటి విధి రాబోతుంది. యు అండర్స్టాండ్? అందుకే అంటున్నాడు చాలా జాగ్రత్తగా జీవించమంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు 36లో, హూ ఎవర్ రిజెక్ట్స్ ద సన్ విల్ నాట్ సీ లైఫ్, ఫర్ గాడ్స్ వ్రాత్ రిమైన్స్ ఆన్ దెమ్ అంటున్నాడు. దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును అంటున్నాడు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మనకు దేవుడు ఇచ్చిన ఈవిని, ఆయన మనకిచ్చిన ఆ గొప్ప దీవెనను మనం ఏం చేయాలా, కాపాడుకోవాలి. అనుదినము సరి చేసుకుంటుండాలి. అనుక్షణము మనం చేయగానే పాపం మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన మనస్సాక్షిని ఏం చేస్తుంటాడు, గద్దిస్తుంటాడు. He'll keep triggering your inner sense, your conscious, saying you have done wrong, this is wrong, this is wrong. Set yourself right. Just ఒప్పుకోవడం కాదు, నేను ఇంకోసారి పాపంను చెయ్యాలి, I will not do it. You see the blessings God provides. నువ్వు వద్దనుకో, నీ ఇష్టాలను నువ్వు వద్దనుకో, నీ లేజినెస్ నువ్వు వద్దనుకో, సమర్పించి దేవుని కోసం జీవించు, sacrifice some things for the Lord and live. God will bless you and He will bless you out of Zion. అంటే ఏంటి, ఆయన ఎక్కడి నుంచి, ఆయన కొండ నుంచి నీకు దీవెనలు తెచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి కొరత లేదు, ఎటువంటి ఏంటి దాంట్లో డైల్యూషన్ లేదు, సంపూర్ణంగా దీవిస్తాడు. ఇట్ విల్ బి కంప్లీట్. మనమే ఏం చేస్తున్నాం, వీఆర్ బికమింగ్ ద రీజన్స్ ఆఫ్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు హిస్ గ్లోరీ. మరి ఇలాంటి జీవితం జీవిస్తామా? చూడండి, దేవుడు ఎంత ఎంత మంచి దేవుడు, మనని ఇంకా ఉగ్రతలు నడిపిస్తున్నాడు, ఇంకా ఇంకా సమయం ఇస్తున్నాడు. హి స్టిల్ గివింగ్ అస్ టైమ్ టు సర్వైవ్, హి స్టిల్ గివింగ్ అస్ టైమ్ టు సెట్ అవర్ సెల్స్ రైట్. సో ప్రిపేర్ యువర్ సెల్స్. వెళ్ళగానే, అందుకే ఇంటికి వెళ్ళగాక ఎక్కడున్నా మళ్ళీ పరిశోధించుకుంటూ, దేవా టాక్ టు మీ, షో మీ మై ఇన్నర్ సిన్స్ ఐ డు నాట్ నో, ఫర్గివ్ దెమ్ అండ్ సెట్ మీ రైట్, ఐ విల్ నాట్ సిన్ అగైన్ అని ఒక నిర్ణయం తీసుకోవాలి. డిసైడ్, ఐ విల్ నాట్ లై. నేను ఇక ఇప్పటి నుంచి అబద్ధం ఆడను, నిర్ణయం తీసుకో. ఏమైనా కానీ, కొట్టని ఏమైనా కానీ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను ఇలాంటి చూడను, ఇలాంటి చేయను, ఇలాంటి విధంగా నేను సమయం వ్యర్థం చేసుకోను. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ కెన్ డిసైడ్ అండ్ స్టార్ట్ చేంజింగ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఏం చేయు, మార్చుకో స్లోలీ, అండ్ థింగ్స్ విల్ బీ సో బ్యూటిఫుల్. అంటే ఎంతో మనోహరంగా, ఎంతో అందముగా దేవుని సన్నిధానంలో శాంతి, సమాధానము, సంతోషము, తృప్తి, కంటెంట్మెంట్, హ్యాపీనెస్ విల్ ప్రివేల్. అలాంటి దేవుడు మనను ఇంకనూ దీవించునుగాక. లెట్ us pray.